ఇప్పుడేం వద్దులేమ్మా, నువ్వు కూర్చో. సరే వెళ్దాం. పాపా రా, మనం గుడికి వెళ్దాం. కస్తూరి, సంధ్య ఏది? అత్తయ్య వచ్చాక ఒక్కతే ఉంటుంది కదా, మీరు వెళ్ళి రండి, నేను ఇక్కడే ఉంటాను అని అంది సంజయ్. ఆటోమేటిక్గా పడిపోయిందా లేక ఎవరైనా కావాలనే డోర్ వేశారు? సంజయ్కి ఫోన్ చేస్తే పాపను కాపాడతాడు. ఇదేంటి, సంజయ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాడా? ఇప్పుడు ఫోన్ ఎవరికి చేయాలి? పాపను ఎలా కాపాడాలి? రఘు అంకుల్ ఫోన్ చేస్తా. అంకుల్ త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి అంకుల్, ప్లీజ్. అంకుల్ త్వరగా ఎత్తండి. హలో అంకుల్, నేను అదే ఆ కస్తూరి. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? అంకుల్, ఆ కస్తూరి పాపను సంజయ్ని తీసుకొని గుడికి వెళ్ళింది. నాకెందుకు భయంగా ఉంది అంకుల్. అది కావాలని నా పైన పాయసం పడేసి నేను వాష్ చేసుకుందామని రూమ్ లోకి వెళ్తే బయట నుంచి లాక్ చేసి సంజయ్ని పాపను తీసుకువెళ్ళింది అంకుల్. నన్ను లాక్ చేసిందంటే అది పాపకేదో హాని చేయడం కోసం ప్లాన్ చేసినట్టుంది అంకుల్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును అంకుల్, మీరే ఏదైనా చెయ్యాలి. నాకెందుకో కంగారుగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను ఇప్పుడే భవానికి ఫోన్ చేస్తాను. అలాగే అంకుల్. అత్తయ్య, అత్తయ్య తలుపు తీయండి. అత్తయ్య,
కస్తూరి, గౌరీ ఎక్కడ? పక్కనే ఉండాలి కదండి. ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? గౌరీ, 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 అమ్మా గౌరీ, 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 అక్కడ చూడండి. గౌరీ, 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 గౌరీ. ఏమండి, ఒక చిన్న పాపని విన్న చూసారా? చూడలేదండి. ఏమండి, చిన్న పాపని చూసారా? చిన్న పాపని చూసారా? చూడలేదండి. ఏమండి, గౌరీ, చిన్న పాపని విన్న చూసారా? ఎవరు? అత్తయ్య, నేను శిరీష్ని. శిరీష? అత్తయ్య, ఎవరో లాక్ చేశారు. శిరీష, తాళం వేసిందమ్మా. ఒక్క నిమిషం ఉండమ్మా. త్వరగా రండి. చిన్న పాపని ఏమైనా చూసారండి? మేము చూడలేదమ్మా. ఇక్కడ చిన్న పాపని చూసారా? నేను చూడలేదండి. పద. రేయ్, దీన్ని తీసుకెళ్తే కస్తూరి పని మాత్రమే పూర్తవుతుంది. ఈ పని అయ్యాక వాడు నాకు అడ్డమే. పనిలో పని, ఖర్చులో ఖర్చు. వాణ్ణి వేసేండ్రా. డబ్బులు ఇచ్చింది కిడ్నాప్కే కదా. కిడ్నాప్కి మర్డర్ ఫ్రీగా రాదు. ఇంకో 2 లక్షలు ఇస్తా. వాణ్ణి వేసేసరండి. అట్లనే పదరా. రేయ్, వాళ్ళని వేసేద్దాం, పదండ్రా. శిరీష, ఏంటమ్మా గడి ఎవరు పెట్టారు? కస్తూరత్తయ్య పాపను సంజయ్ని గుడికంటూ తీసుకువెళ్ళింది. పాపను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసినట్టుంది. గౌరీ, గౌరీ, అమ్మ గౌరీ, 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 అమ్మ గౌరీ, గౌరీ. గౌరీ. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? గౌరీ. రేయ్ రేయ్, ఏంటమ్మా? జాగ్రత్త అని ముందు నుంచి చెప్తున్నాను కదమ్మా. కుడికని తీసుకెళ్ళింది. ఇప్పుడు అది ఏం చేస్తుందో ఏంటో. భయపడకండి అత్తయ్య. నేను రఘుకి కాల్ చేశాను. భవానీకి కాల్ చేస్తానన్నాడు. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. వెళ్ళమ్మా, వెళ్ళ. భగవంతుడా, నా మనవరాలకి ఏం కాకుండా చూడు తండ్రి. ఏయ్, ఎవరా మీరు? రేయ్, ఏం చేస్తున్నారు?
సంజయ్ క్యాచ్ హిమ్. పాప ఎక్కడ సంజయ్? వాళ్ళు పాపని కిడ్నాప్ చేసినట్టున్నారు. అందరూ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు కాబట్టి పాప కూడా ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. అదిగో వాడే ఇంతటి వరకు ఇక్కడ పూజార్లా కూడా ఉన్నాడు. మర్యాదగా పాపను వదులు, లేకపోతే షూట్ చేస్తాను. రే ఆగు. లేరా, ఎవరా మీరు? ఎందుకు పాపని కిడ్నాప్ చేయబోయారు? చెప్పు చెప్పు చెప్పు. లేదంటే ఈరోజు నా చేతిలో చేస్తావు. చెప్పరా, చెప్పు. చెప్తాను. ఎందుకు నా కూతుర్ని చంపాలనుకున్నావు? చెప్పరా. చెప్తా. ఇదంతా డబ్బు కోసమే చేశా. డబ్బు కోసం పాపని కిడ్నాప్ చేస్తే మరి సంజయ్ని చెప్పాలని ఎందుకు చూసావు? సంజయ్ వీడు ఖచ్చితంగా డబ్బు కోసం పాపని కిడ్నాప్ చేయలేదు. ఎవరి కోసమో ఇదంతా చేశాడు. వాళ్ళెవరో తెలుసుకుంటే అసలు కథ అదే బయటకొస్తుంది. చెప్పరా, ఎవరు నువ్వు? పాపని కిడ్నాప్ చేసి చంపమని ఎవరు? చెప్పు. సంజయ్ వీడిలా చెప్పడు. స్టేషన్ లో మా పద్ధతిలో మేము అడిగితే వాడు చెప్తాడు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి, టైంకి వచ్చి మీరు మమ్మల్ని కాపాడారు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, సంధ్యకి. అవును సంజయ్, టైంకి సంధ్య రఘు అంకుల్తో ఫోన్ చేయించింది కాబట్టి నేను రాగలిగాను. నాకు ఇక్కడ ప్రమాదం జరిగిపోతుందని నీకెలా తెలుసు సంధ్య? కొన్ని జరగబోయే విషయాలు నాకు ముందే తెలిసిపోతుంటాయి. జీవితాంతం నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని పెళ్లిలో నేను ఇచ్చిన మాట తప్పినా ఇప్పటికీ గౌరీని నన్ను కాపాడుకోవడానికి కష్టపడుతూనే ఉన్నావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో
నాకు అర్థం కావట్లేదు. మన మధ్య థ్యాంక్స్ ఏంటి సంజయ్? మొత్తం మీద ఏ ప్రమాదం లేకుండా బయటపడ్డారు. గుళ్ళో అర్చన అయిపోయిందా? లేదు సంధ్య, లేదు. ఈలోపు ఇదంతా జరిగింది. సరే పదండి, అర్చన చేయించుకుని ఇంటికి వెళ్దాం. పద కస్తూరి. చాలా టైం అయిందే శిరీష వెళ్ళి, ఇంకా రాలేదేంటి? భగవంతుడా, వాళ్ళకేం కాకుండా చూడు స్వామి. సంజయ్, అమ్మయ్యా వచ్చేసారా? అంతా బాగానే ఉన్నారు కదా? ఎవరికి ఏం కాలేదు కదా? అదేరా, దారిలో ఏమైనా అడ్డంకులు వచ్చాయేమోనని. అయినా ఆ భగవంతుడు మనకు అండగా ఉండగా మనకేం జరుగుతుందిరా? ఏమ్మా, దర్శనం బాగా జరిగిందా? ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? ఏమీ లేదమ్మా, గుళ్ళో పాప మీద అటాక్ జరిగింది. ఏంటి, అటాక్ జరిగిందా? మరి ఏం లేదంటావేంట్రా? ఇంతకీ ఏమైంది? గుడికి పూజ చేద్దామని వెళ్ళిన మా మీదకి పెళ్లి పెద్దలుగా వచ్చిన గుండాలు కత్తులతో దాడి చేశారు. సమయానికి భవానీ అక్కడికి రాబట్టి సరిపోయింది. లేకపోతే ఇవాళ మనకి పాప దక్కేది కాదమ్మా. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో. అయినా పసిబిడ్డను తీసుకెళ్లి ఏం చేద్దామని వాళ్ళు? అయినా ఇంత పాపాన్ని కొడగట్టిన వాళ్ళు బాగుపడతారా? నాశనం అయిపోతారు. అన్నీ ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. అందుకే కష్టం వచ్చిన ప్రతిసారి ఆయనే స్వయంగా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతున్నాడు. ఈసారి భవానీ రూపంలో వచ్చాడు. అంతా మనం చేసుకున్న అదృష్టమే సంజయ్. కాదమ్మా, మనం చేసుకున్న అదృష్టం కాదు, ఇదంతా మన గౌరీ అదృష్టం. తను సంధి కడుపును పుట్టడమే తను చేసుకున్న అదృష్టం. అందుకే ఇవాళ పాప మనకు దక్కింది. భవానీకి ఇలా జరగబోతోందని ముందుగానే ఇన్ఫార్మ్ చేసింది మన సంధ్యేనమ్మా. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేసినట్టున్నారు సంజయ్. లేకపోతే మనం గుడికెళ్తున్నట్టు వాళ్ళకెలా తెలిసిందంటావు? వాళ్ళు మనల్ని చాలా దగ్గర నుంచి ఫాలో చేస్తున్నట్టున్నారు. లేదా మనం అనుకున్న వాళ్లే చేస్తున్నారేమో. అదే మనల్ని అణువణువు గమనించే వాళ్ళే అయ్యుంటారు. వాళ్ళెవరైనా సరే వాళ్ళకిక భూమి మీద బతికే అధికారం లేదు. వాళ్ళ చావు నా చేతుల్లోనే. వాళ్లకు సహకరించిన వ్యక్తి మనకు దొరికాడు కదా సంజయ్. భవానీ పెట్టే టార్చర్కి వాడు ఎవరు చేయించారు, ఎందుకు చేయించారన్నది మొత్తం చెప్పేస్తాడు సంజయ్. అయినా పాపను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందో? నా మనవరాల్ని అలా చెయ్యాలనుకున్న వాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళకి కుక్క చావొస్తుంది. ఎప్పుడైతే నా కూతురిని వాడు కిడ్నాప్ చేయాలనుకున్నాడో అప్పుడే వాడికి భూమి మీద రుణం తీరిపోయింది. దీని వెనక ఎవరెవరున్నారో తెలియాలి. ఎవ్వరిని వదిలిపెట్టను. అయినా ఇక మీ ఆటలు సాగవలే. దొరికిపోయాడుగా మీ వాడు. ఇక నీ పేరు బయటికి రావడమే తరువాయి. భవానీ ప్రాణం తీసే రకం కాదు.
ఒక్కో రక్తం చుక్క లాగి లాగి నిజం రాబట్టే రకం. నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపో. వాడు నిజం చెప్పడం, సంజయ్ చేతిలో నువ్వు చావడం ఒకేసారి జరిగిపోతాయి.